అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మంగళవారం. ఈ రోజున లక్ష్మీదేవికి సంబంధించిన ఈ కథలు విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి శౌనకాది మహర్షులు ఇలా పలికారు: ఇతర వృక్షాల కంటే రావి, మర్రి చెట్లు మాత్రమే ఎందుకంత పవిత్ర వృక్షాలుగా పేరు పొందాయి అని అడగగా సూతుడు ఇలా చెప్పసాగారు. పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నప్పుడు పన మీద దేవతలు అక్కడికి వెళ్ళగా వారి ఏకాంతానికి భంగం కలుగుతుంది. దీనికి పార్వతీదేవి ఎంతో కోపగించి మా ఏకాంతాన్ని భంగం చేశారు, కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపిస్తుంది దేవతల్ని. పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరుడితో సహా దేవతలందరూ వృక్షాలుగా మారిపోతారు. ఈ విధంగా దేవతలంతా వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను, మహాశివుడు మర్రి చెట్టుగాను మారిపోయారు. ఇలా రావి, మర్రి చెట్లుగా మారిన శివకేశవులు జగదేక పూజనీయులు అయ్యారు. కాబట్టి ఈ చెట్లకి అంత పవిత్రత కలిగింది. వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధించిన కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయమైనది. శని, ఆదివారం రోజు తప్ప తక్కిన రోజుల్లో రావి చెట్టుని అస్సలు తాకకూడదు అని సూతుడు శౌనకాది మహామునులు చెప్పగా ఇదంతా విన్న శౌనకాది మహర్షులు రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయమైంది, మిగిలిన రోజుల్లో ఎందుకు తాకకూడదు అని అడిగారు. దానికి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవికి కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తగిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా పలుకుతుంది: దేవా, నాకన్నా పెద్దది అయినా నా అక్కయ్య ఉంది. ఆమెకు వివాహం కాకుండా చిన్నదైన నేను వివాహం చేసుకోవడం తగదు. కాబట్టి మా అక్క పెళ్లి గురించి ఆలోచించండి అని పలుకుతుంది. దాంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అక్కగారైన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు అనే మహర్షికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఆ విధంగా ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. నిరంతరం ధూప దీప నైవేద్యాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి, వేదఘోషతో మారుమోగుతున్న ఆశ్రమాన్ని చూసి, ఆశ్రమంలోని శుభ్రతను చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ, ఇది నాకు సరైన చోటు కాదు. శుభ్రంగా ఉన్న చోట, వేదాలు చదివే దగ్గర, అతి సత్కారాలు జరిగే దగ్గర, యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించలేను. అదేవిధంగా ప్రేమగల భార్యాభర్తలు ఉండే చోట, పితృదేవతలను పూజించే చోట, నీతిగా ఉండేవారి మధ్య, అబద్ధం ఆడిన వారి ఇంట, ప్రేమగా మాట్లాడేవారి ఇంట, గురువుల్ని పూజించే దగ్గర నేను ఉండలేను అంటుంది. దీంతో ఉద్దాలకుడు, మరి నీవు ఎక్కడ ఉంటావు అని అడుగుతాడు. దానికి జ్యేష్ఠాదేవి ఇలా సమాధానం చెప్తుంది: ఏ ఇంట్లో అయితే రాత్రింబగళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో, అలా ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకి, మంచివారికి అవమానం జరుగుతుందో, ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రంగా లేని చోట నేను నివాసం ఉంటాను అని పలుకుతుంది. ఆ భార్య యొక్క మాటలు విన్న ఉద్దాలకుడు ఎంతో కలత చెంది, ఓ జ్యేష్ఠాదేవి, నీవు కోరినట్లు నీకు తగిన నివాస స్థానాన్ని వెతికి వస్తాను. అంతవరకు నీవు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు. భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి చెట్టు మొదట్లోనే కూర్చుని ఉండిపోతే జ్యేష్ఠాదేవి ఎన్ని రోజులు గడిచినా ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక జ్యేష్ఠాదేవి పెద్దగా రోధించడం మొదలుపెడుతుంది. ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణల చెవిలో పడతాయి. అది విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది: స్వామి, నా అక్క అయిన జ్యేష్ఠాదేవి ఎందుకో రోధిస్తుంది.
ఆమె దగ్గరకు వెళ్ళి రండి అని మహావిష్ణువుని కోరుతుంది. వెంటనే మహావిష్ణువు జ్యేష్ఠాదేవి దగ్గరికి వెళ్తాడు. ఆమెతో ఇలా పలుకుతాడు, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా హంసతో నిండి ఉంటుంది. పైగా నీకు తోడుగా ఈ రావి చెట్టు మొదట్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు. కాబట్టి నువ్వు రావి చెట్లు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండు అని పలుకుతాడు. దానికి జ్యేష్ఠాదేవి, ఓ మహావిష్ణువు, ప్రభువు ఇక్కడ నన్ను ఎవరు పూజించడం లేదు అని పలుకుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అడుగుతాడు, వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి ఇంట ఎందు లక్ష్మీదేవి నివసిస్తుంది. వారంలో శనివారం రోజు ఎవరైతే రావి చెట్టును తాకుతారో వారిని అదృష్టం వరిస్తుంది. ఈ విధంగా ప్రతి శనివారం రావి చెట్టుని పూజనీయంగా మారింది అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్తాడు. ఎవరైతే జ్యేష్ఠాదేవిని శనివారం రోజు షోడోపచారాలతో పూజిస్తారో అలాంటి వారి పట్ల లక్ష్మీదేవి సంతోషం చెంది సంపదను కురిపిస్తుందని సూతుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో రావి చెట్టును తాకకూడదు. శని, ఆదివారాల్లో తాకవచ్చు. ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో అలాంటి వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఈ కథను వింటారో వారికి శని బాధలు తొలగిపోతాయి, కష్టాలు దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. మరి శనిదేవుడు మహిమను తెలిపే ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలను భార్యతో ఇలా చెప్పాడు, ఈ మధ్య నాకు కలలో ప్రతిరోజు ఒక నీలిరంగు దుస్తులు వేసుకున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. మాటిమాటికి 7 సంవత్సరాలు నిన్ను పట్టుకుంటాను అని అంటున్నాడు అని భార్యకు తెలియజేశాడు. దాంతో భార్య ఇలా పలుకుతుంది, నీలిరంగు బట్టలు అంటే శనిదేవుడు, మీకు శనిదశ ప్రారంభం కాబోతుంది అని అర్థం. ఈసారి శనిదేవుడు కలలో కనిపిస్తే పట్టుకోమని చెప్పండి, కానీ 2 పావు కాలం కంటే ఎక్కువ ఉండడానికి ఒప్పుకోకండి అని భార్య తెలియజేసి చేస్తుంది. ఇక తర్వాత రోజు శనిదేవుడు సుమేధుడు కలలో కనిపిస్తాడు. ఇక సుమేధుడు ఇలా పలుకుతాడు, ఓ శనిదేవా, నన్ను పట్టుకుంటావా అని అడుగుతాడు. దానికి శనిదేవుడు, ఓ బ్రాహ్మణుడా, నేను నీపై పూర్తిగా 7 సంవత్సరాల పాటు ఉంటాను అని పలకగానే దానికి సుమేధుడు, ఓ శనిదేవా, నేను అన్ని రోజులు నిన్ను భరించలేను అని అంటాడు. దానికి శనిదేవుడు, ఓ సుమేధ, నేను పూర్తిగా 5 సంవత్సరాలు నిన్ను పట్టుకుంటాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు, ఓ శనిదేవా, అన్ని రోజులు నేను నిన్ను మోయలేను అని అంటాడు. దానికి శనిదేవుడు, అయితే సుమేధ, 2.5 సంవత్సరాల కాలం నేను నీతో ఉంటాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు, ఓ శనిదేవా, అన్ని రోజులు నేను నీతో ఉండలేను అని అంటాడు. ఇక శనిదేవుడు చివరగా ఇలా పలుకుతాడు, చూడు సుమేధ, నేను నీకు 2.5 సంవత్సరాలు కాలం నీవు నన్ను భరించక తప్పదు అంటాడు. దానికి సుమేధుడు సరే అని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఈ విషయాన్ని తన భార్యకు తెలియచేస్తాడు. నాకు 2.5 సంవత్సరాల శనిదశ ప్రారంభమైంది. నాకు నీవు 2 బంగారు కాసులు ఇవ్వు అని అంటాడు. నేను అడవిలోకి వెళ్ళి పూజ పునస్కారాలు చేసి వస్తాను. నీవు ఇంట్లోనే ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, ఎవరితోనూ పోరు పెట్టుకోకు, అందరితో జాగ్రత్తగా ఉండు. ఇలా చెప్పి బ్రాహ్మణుడు అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఒక కాలం గడుస్తుంది. ఇక బ్రాహ్మణుడు ఇలా అనుకుంటాడు, ఒక కాలం అయిపోయింది కదా, ఇంకా కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉంది కదా, ఇది దారిలోనే అయిపోతుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. కానీ శనిదేవుడి ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అతనికి తెలియదు. అతనికి దారిలో కొన్ని పుచ్చకాయలు కనిపిస్తాయి. వాటిని ఇంటికి తీసుకెళ్తాను అని అనుకొని అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని గట్టిగా పిలుస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు, ఎవరు పలకరు. ఇక తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణాన్ని
అక్కడ పెట్టి 2 పుచ్చకాయలు కోసుకొని సంచిలో వేసుకుంటాడు. ఇక తిరిగి ఇంటికి ప్రయాణం సాగిస్తాడు. ఇంతలో 2 సిపాయిలు అటుగా వస్తారు. వారు ఆ బ్రాహ్మణుడు ఆపి, నీ సంచిలో ఏముందో చూపించు అంటారు. దానికి సుమేధుడు, నా సంచిలో 2 పుచ్చకాయలు ఉన్నాయి అంటాడు. దానికి సిపాయిలు సంచి తెరిచి చూపించమని అడగగా సుమేధుడు సంచి తెరిచి చూడగానే దాంట్లో రాజుగారి 2 కొడుకుల తలలు ఉంటాయి. దీంతో సిపాయిలు అతన్ని పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారు. రాజుతో సిపాయిలు ఇలా పలుకుతారు, ఓ రాజా, ఈ బ్రాహ్మణుడు మీ 2 కొడుకులను చంపి తలను సంచిలో వేసుకున్నాడు అని అనగానే ఆ మాటలు విన్న రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చి ఆ బ్రాహ్మణ్ణి వెంటనే ఉరితీయండి అని ఆజ్ఞాపిస్తాడు. సిపాయిలు సుమేధుడిని తీసుకుని వెళ్ళి ఉరితీయపోగా సుమేధుడు ఇలా పలుకుతాడు, మహారాజా, దయ చూపించండి, కొంచెం సేపు ఆగండి, నన్ను పూజ చేసుకోనివ్వండి అని పలకగానే రాజు ఒప్పుకుంటాడు. ఇక సుమేధుడు ఇలా పూజ చేసుకుంటూ ఉండగా శని దశ పూర్తవుతుంది. ఇంతలో అక్కడికి రాజుగారి 2 కొడుకులు తిరిగి వస్తారు. వారిని చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడితో ఇలా పలుకుతాడు, ఓ బ్రాహ్మణుడా, నీవు ఏమాయ చేశావు అని అనగానే సుమేధుడు ఇలా అంటాడు, మహారాజా, నేను ఏ మాయా చేయలేదు, నాకేమీ తెలియదు, నాపై శనిభావం ఇలా ఉంది, అందుకే ఇదంతా జరిగింది అని సమాధానం చెప్తాడు. దానికి రాజు ఇలా అడుగుతాడు, ఓ బ్రాహ్మణుడా, శనిదశ పట్టుకుంటే నివారణ ఉపాయం ఏమిటి అని అడగగానే సుమేధుడు ఇలా చెప్తాడు, రాజుకి శనిదశ పట్టుకుంటే నల్లటి ఏనుగుని దానంగా ఇవ్వాలి, షావుకారికి శనిదశ పట్టుకుంటే ఒక నల్లటి గుర్రాన్ని దానంగా ఇవ్వాలి, ఒక గృహస్థుడికి శనిదశ పట్టుకుంటే నూనెలో ముంచిన రొట్టెను నల్లని కుక్కకు తినిపించాలి, అదేవిధంగా రావి చెట్టుని పూజించాలి, శనిదేవుణ్ణి కూడా పూజించాలి అని సమాధానం చెప్తాడు. దాంతో రాజు బ్రాహ్మణుడికి కొంచెం నగదు ఆభరణాలు ఇచ్చి వదిలేస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో ఇలా అంటాడు, జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు ఆమె సంచిలో ఏం తీసుకొచ్చారు అని తిరగగానే బ్రాహ్మణుడు 2 పుచ్చకాయలు తీసుకువచ్చాను అంటాడు. తీరా సంచి తెరిచి చూడగానే పుచ్చకాయకు బదులు బంగారపు కాసులు ఉంటాయి. దానికి భార్య, ఇంత బంగారం ఎక్కడిది, మీకు శని పట్టుకుంది కదా అని అడగగానే దానికి సుమేధుడు ఇలా చెప్తాడు, శని పట్టినప్పుడు పుచ్చకాయలు తలకాయలుగా మారాయి, వదిలిపోగానే పుచ్చకాయ స్థానంలో బంగారం వచ్చింది అని సమాధానం చెప్తాడు. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవరు అడిగినా చెప్పలేకపోయారు. ఒక ఆయన ఇలా అన్నాడు, అన్నదానం అంటే మహిమ చాలా గొప్పది, దాన్ని వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదని మీకు తెలుసుకోవాలి అని అంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి. అప్పుడు అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై ఇలా అంటుంది, నీకేం కావాలి బ్రాహ్మణుడా అని అడిగింది. వెంటనే బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, అన్నపూర్ణాదేవి, నాకేమీ ఏ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి, కానీ ఇతరుల వల్ల కాదు అని తన మనసులోని ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో ఇలా పలికింది, నీకు అన్నదాన మహిమ గురించి
తెలియాలి అంటే నేను చెప్పడం కాదు, అది నీవే తెలుసుకునే ఉపాయం చెబుతాను అని ఇలా చెప్పింది. హనుమత్ పర్వతం దగ్గర హనుమవతముని అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారికి పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు ఒక పెద్ద కోరిక ఉంది, ఏమీ లేదు, నీ కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకొని, ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాడిని అన్నదానం వల్ల కలిగే పుణ్యం ఏమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది అమ్మవారు. అప్పుడు బ్రాహ్మణుడు సరే అని చెప్పి హిమావతానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెళ్తూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండే బోయవాడు ఒకడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబు దారి తప్పిపోయినట్లు ఉన్నారు, ఎవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. హమ్మవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు. బాబు దారి తప్పి చాలా దూరం వచ్చేశారు, సాయంత్రం అయ్యింది. పులులు సింహాలు ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చేయకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయేవాడు. బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండి బోయేవాడు ఆయనకు తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళడంతోనే అతను బోయేవాడి ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి. కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలా మరి అని ఆలోచించాడు. ఆ బోయేవాడు బ్రాహ్మణుడు అప్పుడు ఇలా పలికాడు, నాయనా నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఈ సహాయం చాలు. ఈ ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించకపడుకో అని అన్నాడు. కానీ బోయేవాడికి ఆ బ్రాహ్మణ్ణి పస్తు పెట్టడం అంటే మనసు ఒప్పింది కాదు. అందుచేత ఇంత చారపప్పు, పొట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయేవాడు ఇలా పలికాడు, అయ్యా కింద పడుకోవటం అంత మంచిది కాదు, పులులు వస్తాయి అని చెప్పి ఆయన చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి వెళ్ళి అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా కాపలా కాశాడు. తెల్లవారుజామున నిద్ర ఆగక పాపం ఆ బోయేవాడు ఒక కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి పాపం ఆ బోయేవాడి మీద పడి చంపివేసింది. బ్రాహ్మణుడు నిద్రలేసి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయేవాడు పులివార్త పడ్డాడని ఎంతో విచారించాడు. ఆ బోయేవాని భార్య బ్రాహ్మణుడితో ఇలా పలికింది, ఓ బ్రాహ్మణోత్తమ, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు బాధపడకండి, మీకు హమవతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయన్ని తీసుకెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమావతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాడిని ఇలా అడిగాడు, అన్నదానం వల్ల కలిగే ఫలం ఏమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ ఆ పిల్లవాడు ఇలా పడికాడు, 10 నెలల క్రితం మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి చారపప్పు పుట్టతేనె ఇచ్చిన బోయేవాణ్ణి నేనే సుమ.
ఈ మాత్రపు దానికి ఈ రాజుగారికి కుమారుడై రాజ్యాన్ని ఏలబోతున్నాను. ఒకనాటి దానానికే ఎంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్య అన్నదానం చేస్తే మహానుభావులకి ఎటువంటి ఫలితం దక్కుతుందో కదా, మీరే ఊహించుకోండి. ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఉవ్వా ఉవ్వా అని ఏడవడం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటినుంచి అన్నదానం చేస్తూ ధనం, ధాన్యం, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు. ఇదే అన్నదాన మహత్యాన్ని తెలిపే ఒక విశేషమైన కథ.